Suppose only one functional group or only one group is present. మనం చూసే మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడండి కొన్ని. సపోజ్ CONH2, C double bond O NH2. What is the name of this compound? What is the name of this compound? Benzamide. బెంజమైడ్ అంటాం. అలానే సో SO3H అటాచ్ అయింది అనుకోండి, దీన్ని ఏమంటారా? బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. సెకండ్ ఇయర్లో కూడా వస్తుంది మీకు. ఎక్కడ వస్తుంది బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్? ఫస్ట్ ఇయర్లో కూడా వస్తుంది. సల్ఫోనేషన్ ఆఫ్ బెంజీన్. If more than one group are attached, అప్పుడు చూద్దాం. If all are considered as substituents అనుకోండి, all are considered as substituents, then numbering is given according to lowest sum rule. According to lowest sum rule. And the naming is given in alphabetical order. Alphabetical order. Suppose what is the name of this compound? Simple compound. So disubstituted benzene. So 1, 2, 3, 4, 5, 6. 1,2 dichlorobenzene అంటాం. Dichlorobenzene. Suppose ClBr. Then what is the name of this compound? Numbering ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు? 1, 2, 3, 4, 5, 6. So 1 bromo, 2 chlorobenzene. 2 chlorobenzene. NO2. ఎలా వేద్దాం నంబరింగ్? లేదా ఇక్కడ మీథైల్ తీసేసి ఏం చేద్దాం అంటే Cl పెట్టుకో. ఎలా వేద్దామమ్మా నంబరింగ్? ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? సో 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4. 3, 4, 5, 6. సో నేమింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇవ్వాలి. సో 1 క్లోరో ముందా, ఈథైల్ ముందా? సో 2 క్లోరో, 2 క్లోరో, 1 ఈథైల్ హైఫన్ 4 నైట్రోబెంజీన్.
nitrobenzene. If all are considered as substituents. Suppose ఇలా ఉంది. CH3 NH2. దీనికి ఎలా వేద్దాం? CH3 గ్రూప్ అండ్ NH2. ప్రియారిటీ దేనికి ఇవ్వాలి మనం? NH2 గ్రూప్కి ఇవ్వాలి. అంటే కరెక్ట్ నేమ్ అయితే మనకి సో 1 2 3 4 5 6 ఓకేనా. 3 methyl. If NH2 is attached to benzene ring, that is known as aniline. So 3 methyl aniline. And in some cases it is also named as 3 amino toluene. 3 amino toluene అని కూడా ఇస్తూ ఉంటాడు. కానీ కరెక్ట్ నేమ్ అయితే మాత్రం దీనికి 3 methyl aniline అనే చెప్పాలి. సో లేదా 3 methyl benzeneamine. Aniline is also accepted in IUPAC system. So R 3 methyl benzeneamine. 3 methyl benzeneamine. సో ఆల్ ఆర్ CH3 గ్రూప్స్. సో మన నంబరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా ఒకటే దీనికి 1 2 3 4 5 6 1, 3, 5 ట్రై మిథైల్ బెంజీన్ లేదా మెసిటిలిన్ అని కూడా అంటాం దీన్ని. అయితే IUPAC సిస్టంలో మనం 1, 3, 5 ట్రైమిథైల్ బెంజీన్ అంటాం. సో ఇవి ఓన్లీ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటే, ఇఫ్ ఆల్ ఆర్ టేకెన్ యాజ్ సబ్స్టిట్యూయెంట్స్ అయితే ఇక్కడ ఇది ఫంక్షనల్ గ్రూప్గానే కన్సిడర్ చేస్తాం. సో దీన్ని టొలీన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఒక్కొక్క చోట 3 amino toluene అని కూడా ఇస్తాడు. సో కాబట్టి మనకి అది కూడా యాక్సెప్టెడ్ అని చెప్తున్నాడు. కానీ సో మన కరెక్ట్ నేమ్ అయితే మాత్రం ఇది సబ్స్టిట్యూయెంట్గా తీసుకోవాలి, ఇది మనం మెయిన్ ఫంక్షనల్ గ్రూప్గా తీసుకోవాలి. బికాస్ ప్రియారిటీ ఈజ్ గివెన్ టు NH2 గ్రూప్ కంపేర్ టు CH3 గ్రూప్. Suppose if both functional group and substituents are present, aromatic compounds law, if both functional group and substituents, same మళ్ళీ functional group కి priority ఇవ్వాలి. Substituents are present. Then priority is given to functional group. So alicyclic compounds లో ఎలా అయితే ఇచ్చామో ఇక్కడ కూడా అంతే, given to functional group. అయితే అక్కడ రింగ్ ని మెన్షన్ చేస్తాం సైక్లో అని, ఇక్కడైతే బెంజీన్ అంటాం, లేదా ఆ పర్టికులర్ గ్రూప్ తో ఆ కాంపౌండ్ ని పిలుస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ OH NO2. So main priority is given to OH group. So 3-nitrophenol. The name of this compound is 3-nitrophenol. Suppose there are 3 NO2 groups. So 2, 4, 6. 1, 2, 3, 4, 5, 6.
సో 2,4,6 trinitrophenol. So this compound, it is also having one more name. What is that name? Acid without acidic group, without carboxylic acid group. Acid without carboxylic acid group, picric acid. So picric acid ani kuda anochu, adi common name anamata, picric acid ane. So 2,4,6 trinitrophenol. Suppose COOH and OH. ఎలా ఇస్తారు దీన్ని? ఎలా ఇస్తారు? ఇన్ని కాంపౌండ్స్ చేసిన తర్వాత ఇంకా ఈజీగా చెప్పగలరు. అది చెప్పరా? నీ పేరేంటమ్మా? మేఘన. ప్లీజ్ గివ్ IUPAC నేమ్ టు దిస్ కాంపౌండ్. దేని ప్రియారిటీ ఇస్తాం? COOHకి ఇస్తాం. సో 1 ఇటైనా ఇవ్వచ్చు, ఇటైనా ఇవ్వచ్చు. 2, 3, 4, 5, 6. 4 hydroxy benzoic acid or benzene carboxylic acid. సో ఏదైనా ఇవ్వచ్చు. బెంజోయిక్ యాసిడ్. ఓకే, 2 ఫంక్షనల్ గ్రూప్స్ యాక్చువల్గా. సో ప్రియారిటీ దీనికి ఇచ్చాం అనమాట, ప్రియారిటీ ఆర్డర్ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్. సపోజ్ NH2 CH3 ఇలా ఉందనుకోండిరా. సో దీన్ని 2-methyl aniline అనొచ్చు. దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే సో ఆర్థోటొలిడిన్. ఓకేనా? సో TOLUIDIN, టొలిడిన్ అంటాం. ఓకేనా? అదే CH3 ఇక్కడ ఉందనుకోండి, మెటాటోలిడిన్ అంటాం. పారా పొజిషన్లో ఉంటే పారాటోలిడిన్ అంటాం. సో యాక్చువల్ IUPAC నేమ్ 2-methyl aniline. అలానే దీన్ని ఏమంటాం? మెటాటోలిడిన్ అంటాం. మెటాటోలిడిన్ ఆర్ 2-methyl benzeneamine. ఆ నేమ్ కూడా ఇవ్వచ్చు, 2-methyl benzeneamine. ఇంకొకటి, సపోజ్ బెంజీన్ రింగ్కి OCH3 అటాచ్ అయ్యింది. దీని మీథాక్సీ బెంజీన్ అనొచ్చు, ఆర్ అదర్ నేమ్ యానిజోల్. మీథాక్సీ బెంజీన్ ఆర్ యానిజోల్ అని కూడా పిలుస్తాం. అదే OC2H5 ఉందనుకోండి, ఈథాక్సీ బెంజీన్ అంటాం. దాన్ని ఫినిటోల్ అని కూడా పిలుస్తాం, ఫినిటోల్. ఇప్పుడు నేను ఒకటి ఇస్తాను ఎగ్జాంపుల్, దాన్ని చేయండి. ఇందాక మేఘనాకి డౌట్ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఏమి ఇస్తుంది? దీని IUPAC నేమ్ కావాలి. ఇప్పుడు ఏముంది? Cl ఉంది. ఇందాకైతే OH ఉంది. అప్పుడు ఫీనైల్ మిథనాల్ అన్నాం. ఇప్పుడు ఏమనాలి దీన్ని? ఫీనైల్. అలా అనొచ్చా? Cl అనేది సబ్స్టిట్యూయెంట్ కదా, అప్పుడు 2 సబ్స్టిట్యూయెంట్స్ కింద కన్సిడర్ చేయాలి కదా. క్లోరోఫినైల్ మీథేన్.
క్లోరోఫినైల్ మీథేన్, లేదా కామన్ నేమ్ బెంజైల్ క్లోరైడ్, బెంజైల్. C6H5CH2 ఏమంటారా? బెంజైల్, బెంజైల్ గ్రూప్. సో క్లోరోఫినైల్ CH2Cl. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సి ముందు వస్తుంది కాబట్టి క్లోరో, నెక్స్ట్ ఫినైల్, ఒకే ఒక కార్బన్ ఉంది, సో మీథేన్, క్లోరోఫినైల్ మీథేన్. ఇక్కడ ఫినైల్ క్లోరో మీథేన్ అన్నారు కానీ క్లోరోఫినైల్ మీథేన్ కరెక్ట్ అనమాట. ఇందులో ఇక్కడ నేమ్ ఇచ్చినప్పుడు ఫినైల్ క్లోరో మీథేన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, CH2COOH. ఇప్పుడు దీన్ని ఎవరిస్తారు నేమ్? చెప్తారా? చెప్పు. కార్బాక్సీ అనొచ్చా? ఇప్పుడు ఇది కదా మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ మనకి. సో సైడ్ చైన్ లో ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దాన్నే కదా మనం మెయిన్ తీసుకోవాలి, ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ అరోమాటిక్ కాంపౌండ్స్ ఆల్సో. సో 1 2 ఓకేనా? 2 ఫినైల్, 2 ఫినైల్. హౌ మెనీ కార్బన్ ఆటమ్స్? 2 కార్బన్ ఆటమ్స్. ఈత్ రూట్ వర్డ్, సో ప్రైమరీ సఫిక్స్ ఏన్, ఈ ఒమిట్ చేసేయండి, ఓయిక్ యాసిడ్. 2 ఫినైల్ ఇథనోయిక్ యాసిడ్, లేదా ఫినైల్ ఎసిటిక్ యాసిడ్ అనేది కామన్ నేమ్. ఎసిటిక్ యాసిడ్ కామన్ నేమే కదా, CH3COOH. అందులో ఒక హైడ్రోజన్ ప్లేస్ లో ఫినైల్ గ్రూప్ వచ్చినట్టుగా సో ఎజ్యూమ్ చేసుకుని దాన్ని నేమ్ ఇస్తాం, కామన్ నేమ్. బట్ దట్ ఈస్ నాట్ IUPAC నేమ్. IUPAC నేమ్ ఈస్ 2 ఫినైల్ ఇథనోయిక్ యాసిడ్. నెక్స్ట్ ఇంకా చూద్దాం. సపోజ్ COOH, COOH. దీన్ని ఏమంటాం? బెంజీన్, బెంజీన్ 1,2 డైకార్బాక్సిలిక్ యాసిడ్. అబ్బా ఎంత యాక్టివ్గా వచ్చింది వాయిస్. సో బెంజీన్ 1,2 డైకార్బాక్సిలిక్ యాసిడ్. దీనికి ఒక కామన్ నేమ్ ఉంది, చెప్తారా? పాలిమర్స్లో కూడా చదువుకుంటారు మీరు. థాలిక్ యాసిడ్. ఓకేనా? 1,2 డైకార్బాక్సిలిక్ యాసిడ్ ని, బెంజీన్ 1,2 డైకార్బాక్సిలిక్ యాసిడ్ ని థాలిక్ యాసిడ్ అంటాం. అదే 1,3 అయితే ఐసోథాలిక్ యాసిడ్ అంటాం. 1,4 అయితే టెర్థాలిక్ యాసిడ్ అంటాం. బెంజీన్ 1,4 డైకార్బాక్సిలిక్ యాసిడ్. ఓకేనా? సో ఒకటి ఇస్తే చాలు కదా, మిగిలిన మీరు రాయగలరు కదా, 1,2 డైకార్బాక్సిలిక్ యాసిడ్. ఇప్పుడు కొన్ని మనం నేమ్స్ చూద్దాం. ఇంకా ఇంకొకటి ఇది కూడా చూడండి. CH2CHO చెప్పరా? IUPAC నేమ్. 2 phenyl, very good. 2 phenyl. So 2 phenyl, ethanol, eth, ane, ఈ ఒమిట్ చేసేయండి, ఆల్. అదే డైరెక్ట్ గా రింగ్ కి అటాచ్ అయి ఉంటే కార్బాల్డిహైడ్, బెంజీన్ కార్బాల్డిహైడ్. డైరెక్ట్ గా CHO రింగ్ కి అటాచ్ అయి ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ గా రింగ్ కి అటాచ్ చేయలేదు CHO.
సో అప్పుడు రింగ్కి అటాచ్ అయ్యి లేనప్పుడు దీన్ని సబ్స్టిట్యూయెంట్గా తీసుకున్నాం. ఓకే అండి, ఇవి మ్యాక్సిమం మనకు కవర్ అయినట్టే అరోమాటిక్ కాంపౌండ్స్. ఇప్పుడు కొన్ని ఓవరాల్గా అన్నిటి మీద కలిపి కొన్ని కాంపౌండ్స్ మనం చేద్దాం. ఈ రోజుతో నామినిక్లేచర్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. దీనికి ఎవరు కరెక్ట్గా ఇస్తారో చూద్దాం. నువ్వు చెప్పరా? చెప్తుంది అనుకుంటున్నాను. నీ పేరేంటమ్మా? చైతన్య. చైతన్య, ట్రై దిస్. త్రీ సైనోఫెనాల్. అయితే OH కి ప్రియారిటీ ఇస్తామా, CN కి ప్రియారిటీ ఇస్తామా? మన ఫంక్షనల్ గ్రూప్ ప్రియారిటీ ఆర్డర్లో, అందుకే అడిగాను నేను. సిక్స్ దేనికి ప్రియారిటీ ఇచ్చావురా? CN కి ప్రియారిటీ ఇచ్చావు. అప్పుడు ఇది కూడా సబ్స్టిట్యూయెంట్సేగా. ఇంకా అప్పుడు మనం ఇది 1 2 3 4 5 6. When CN is attached to benzene ring, that compound it is known as benzonitrile. Benzonitrile స్టార్టింగ్ చెప్పాను నేను, benzonitrile. ఇప్పుడు ఈ రెండు మనకి సబ్స్టిట్యూయెంట్స్. 2 బ్రోమో 5 హైడ్రాక్సీ బెంజోనైట్రైల్. అంతేగాని సైనోబెంజిన్ అనకూడదు, ఎందుకని దానికి ప్రియారిటీ ఉంది. అలాగే రింగ్ సిస్టమ్కి అటాచ్ అయినప్పుడు దాన్ని బెంజోనైట్రైల్ అంటాం. అదే ఓపెన్ చైన్ అయితే కార్బోనైట్రైల్ అంటాం. మోర్ దెన్ 2 ఉంటే. అదే 2 వరకు మనం ఏమంటాం? నైట్రైల్ అంటాం. సో బెంజోనైట్రైల్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్. COOH CN CH. నీ పేరేంట్రా? నువ్వే. నాకేమైనా మెల్లకన్నా ఉందా ఏంట్రా బాబు? శ్రీజ చెప్పమ్మా దీనికి. నెక్స్ట్ వస్తా, మీ వైపు వస్తా. మమ్మల్ని అడగటం లేదని ఫీల్ అవుతున్నారండి. దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి మనం? ప్రియారిటీ 3 ఫంక్షనల్ గ్రూప్స్. యాక్చువల్గా మూడిట్లో దేనికి ప్రియారిటీ ఇవ్వాలో చూడండి. COOH కి ప్రియారిటీ ఇవ్వాలి. సో 1. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఏమంటాము? సైను. దీన్ని ఏమంటావురా? ఆల్డిహైడ్ అంటాము. అప్పుడు దాన్ని ఏమని పిలవాలి? సబ్స్టిట్యూయెంట్ గా ఉన్నప్పుడు CHO సబ్స్టిట్యూయెంట్ గా ఉంటే ఏమని పిలవాలి? కార్బాల్డిహైడ్ అంటే అది ఒకటే ఉంటే కార్బాల్డిహైడ్ అంటాం. ఫార్మైల్. ఓకేనా? ఆక్సో అని కూడా అనొచ్చు, ఒక్కో చోట ఆక్సో అని కూడా అంటాడు. అయితే కీటోని ఆక్సో అని, దీన్ని ఆక్సో అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. రెండు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒకే దాంట్లో దాన్ని ఆక్సో అనండి, దీన్ని ఫార్మైల్ అనండి. లేదా ఆల్డో అని కూడా ఇస్తుంటాడు ఒక్కో చోట. ఓకేనరా? కాబట్టి మనం ఇప్పుడు ఏంటి ఇవ్వాలి? దీన్ని ఫార్మైల్, దీన్నేమో నైట్రైల్ అంటామా? ఇప్పుడు సైనో అంటాం. సబ్స్టిట్యూయెంట్ ఇప్పుడు ఇది. ఇప్పుడు ఏటిద్దాం? 2 3 4 5 6. ఇప్పుడు నేమ్ చెప్పండి.
సో సి ముందు వస్తుందా ఎఫ్ ముందు వస్తుందా? మరి 2 సైనో 6 ఫార్మైల్ బెంజోయిక్ యాసిడ్ ఆర్ బెంజీన్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇక్కడ నేను బెంజీన్ కార్బాక్సిలిక్ యాసిడ్ అని ఇస్తాను. ఒక్కొక్క చోట ఒక్కోలా ఇచ్చామనుకోండి మీకు ఐడియా వస్తుంది అన్ని నేమ్స్. ఏదైనా ఒకటేరా, బెంజాయిక్ యాసిడ్ అని కూడా ఇవ్వచ్చు, బెంజీన్ కార్బాక్సిలిక్ యాసిడ్ అన్నాను. ఓకేనా? డౌట్ లేదు కదా అందులో? నెక్స్ట్ చూడండి, అరోమాటిక్ కాంపౌండ్ కాదు కానీ చూడండి ఇవి CH3 CH2 N CH3 ఎమీన్ అంటాం దీన్ని. మనకు మామూలుగా రూల్స్లో రావనుకోండి ఇవి, మనకి సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తాయి. ఎమీన్స్ చదివేటప్పుడు ఇది నేర్చుకునే ఉంటాను నామిన్క్లేచర్. సో ఎమీన్స్, వాట్ ఆర్ ఎమీన్స్ అంటే ఏం చెప్తాం? What are amines? Nitrogen containing compounds, they are the derivatives of ammonia. What are amines? Amines are derivatives of ammonia. They are derived from ammonia. So ammonia NH3, okay na? NH3 it is known as ammonia. Suppose one hydrogen atom of ammonia, it is replaced by alkyl group or aryl group. Alkyl or aryl group, it is known as primary amine. If two hydrogen atoms of ammonia, they are replaced by alkyl or aryl groups, it is known as secondary amine. If all three hydrogen atoms are replaced by alkyl or aryl groups, it is a tertiary amine. అది తెలుసు మీ అందరికి, చదువుకున్నారు ఆల్రెడీ. కార్బెలిమిన్ టెస్ట్, అందులో రకరకాల ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్స్ అవి చదువుకున్నారు. ఓకేనా? మరి ఎలా ఎమీన్స్కి ఎలా నేమింగ్ ఇస్తాం? సో CH3 CH2 N CH3. సో ఈజ్ ఇట్ ప్రైమరీ, సెకండరీ ఆర్ టెర్షరీ? టెర్షరీ amine. If there is no hydrogen atom attached to nitrogen, so all are alkyl or aryl groups, then it is a tertiary amine. And if all the alkyl or aryl groups are same, then one of the alkyl group along with the nitrogen atom, it is taken as parent, and the remaining two alkyl groups are taken as substituents. Okay na? But different alkyl groups are present, different alkyl groups. Then so alkyl group with more number of carbon atoms with nitrogen, it is taken as a parent, and smaller alkyl groups, they are taken as substituents. కొంచెం కష్టం అనిపిస్తుంది, ఏమి ఇబ్బంది పడకండి, నేను చెప్తాను, కంగారు పడకండి. ఇక్కడ CH3 CH2 2 కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి ఆల్కైల్ గ్రూప్, అంతేనా? ఈ రెండు ఒక్కొక్క కార్బన్ ఆటమ్ ఉన్న ఆల్కైల్ గ్రూప్సే కదా. అంటే ఈ మూడిట్లో స్మాలర్ ఆల్కైల్ గ్రూప్స్ ఈ రెండు అని చెప్పొచ్చా? స్మాలర్ ఆల్కైల్ గ్రూప్, ఇది బిగ్గర్ ఆల్కైల్ గ్రూప్. బిగ్గర్ ఆల్కైల్ గ్రూప్ ప్లస్ నైట్రోజన్ పేరెంట్గా తీసుకుంటాం, అంటే ఎమీన్గా తీసుకుంటాం అనమాట. ఓకేనా? దీనికి నేమ్ ఎలా ఇవ్వాలో చూడండి. ఈ రెండింటిని ఇప్పుడు మనం సబ్స్టిట్యూయెంట్గా తీసుకుంటాం. సబ్స్టిట్యూయెంట్గా తీసుకున్నప్పుడు అవి రెండు దేనికి అటాచ్ అయ్యి ఉన్నాయి? నైట్రోజన్కి అటాచ్ అయ్యి ఉన్నాయి. అందుకని రెండు నైట్రోజన్కి అటాచ్ అయ్యి ఉన్నాయి కదా, ఎన్ని మనం 2 times రిపీట్ చేస్తాం. N, N డైమిథైల్ అంటాం.
రెండు మీథైల్ గ్రూప్స్ ఉన్నాయి, బోత్ ఆర్ అటాచ్డ్ టు నైట్రోజన్ ఓన్లీ, దేర్ఫోర్ N, N డైమీథైల్. అక్కడికి ప్రిఫిక్స్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం మొత్తం పేరెంట్గా తీసుకుంటాం. సో ప్రిఫిక్స్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ ఓపెన్ చైన్ కాంపౌండ్. సో దెర్ ఈస్ నో సైక్లో ప్రైమరీ ప్రిఫిక్స్. సో డైరెక్ట్లీ వీ విల్ గో టు రూట్ వర్డ్. రూట్ వర్డ్ ఈస్ eth. Root word eth because 2 carbons are present in longest chain. So eth primary suffix is ane, omit e, amine. So N, N dimethyl ethanamine అంటాం దాన్ని, IUPAC నేమ్. సో అలా కాకుండా సపోజ్ ఇలా ఉందిరా, CH3N CH3 అని ఉంది. అన్ని సేమ్ ఐడెంటికల్ గ్రూప్స్ ఉన్నాయి. అప్పుడు ఏదో ఒక ఆల్కైల్ గ్రూపు నైట్రోజన్ని కలిపి ఎమీన్గా తీసుకోండి, మిగిలిన రెండింటిని సబ్స్టిట్యూయెంట్స్గా తీసుకోండి. అంతేగాని N, ట్రైమీథైల్ ఎమీన్ అనకూడదు. ఓకేనా? రెండు మనం సబ్స్టిట్యూయెంట్స్గా తీసుకుంటాం. సో దీన్ని ఏం ఎలా ఇస్తాం ఇప్పుడు? N, డైమీథైల్ ఏమనాలరా? మిథనమైన్. సో మీత్ రూట్ వర్డ్, ఏన్ ఈ ఒమిట్ చేద్దాం, ఎమీన్ మిథనమైన్. N, డైమీథైల్ మిథనమైన్. సపోజ్ ఇలా చూడండి, C2H5 N CH3 CH CH3 ఇలా ఉంది. 3 డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి నేమ్ ఎలా ఇస్తాం? ఎప్పుడు లార్జర్ ఆల్కైల్ గ్రూప్ విత్ నైట్రోజన్ ఇట్ ఈస్ టేకెన్ యాజ్ పేరెంట్ ఎమీన్, రిమైనింగ్ 2 ఆర్ టేకెన్ యాజ్ సబ్స్టిట్యూయెంట్స్. ఇఫ్ డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ ప్రెసెంట్ దే ఆర్ నేమ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకేనరా? ఇప్పుడు దీనికి నేమ్ ఎవరు ఇవ్వగలరు కాన్ఫిడెంట్గా? సెకండ్ ఇయర్లో వస్తుంది, మీరు ఎమీన్స్లో నేర్చుకునే ఉంటారు, అక్కడ చెప్తాం. ఏరా నీ పేరేంట్రా? అపర్ణ. చెప్తావా? చెప్పు. వెరీ గుడ్. అయితే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, సో ఈ కార్బన్ చైన్లో నీకు మోర్ దెన్ 2 కార్బన్స్ ఉన్నాయి. ప్రొపనమైన్ అన్నావు నువ్వు, ఓకేనా? సో అప్పుడు నైట్రోజన్ దీనికి అటాచ్ అయి ఉన్నట్ట, దీనికి అటాచ్ అయి ఉన్నట్ట, ఏ కార్బన్ కూడా చెప్పాలిగా. మోర్ దెన్ 2 కార్బన్స్ ఉన్నప్పుడు సో నంబరింగ్ ఇటు నుంచి అయినా ఇవ్వచ్చు, ఇటు నుంచి అయినా ఇవ్వచ్చు, 1 2 3. ఓకేనా? సో ఇది మనకి మెయిన్ పేరెంట్ చైన్ అనమాట. ఈ రెండు సబ్స్టిట్యూయెంట్స్గా తీసుకుందాం, 2 కార్బన్స్ 1 కార్బన్. ఈ రెండింటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తను కరెక్ట్గానే ఇచ్చింది. సో ఎలా ఇవ్వాలి? ఫస్ట్ N ఈథైల్, N మిథైల్. నెక్స్ట్ రూట్ వర్డ్ సబ్స్టిట్యూయెంట్స్ అయిపోయినాయి. రూట్ వర్డ్ ప్రోప్, ఏన్ ప్రైమరీ సఫిక్స్, ఈ ఒమిట్ చేసేసాం. ఏ కార్బన్కి ఎమీన్ అటాచ్ అయ్యింది? సెకండ్ కార్బన్కి. సో ప్రోపాన్ టు ఎమీన్, ఇది కరెక్ట్ IUPAC నేమ్. డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఎమీన్స్, టెర్షియరీ ఎమీన్స్. అదే మనం ప్రైమరీ ఎమీన్ అనుకోండి, సో సింపుల్గా మనం ఈజీగా నేమ్ ఇవ్వచ్చుగా. ప్రైమరీ ఎమీన్ ఏమి ఇబ్బంది లేదు. సో ప్రైమరీ ఎమీన్స్ అంటే ఇలా ఉంటుంది స్ట్రక్చర్. సపోజ్ ఇలా చూడండి, CH3 CH2 NH2. దీన్ని ఏం మీరు ఇవ్వగలరు? సో ఎలా ఇస్తారు దీన్ని? నువ్వు చెప్పరా? ఫంక్షన్ గ్రూప్ ఒకటే ఉంది, చెప్పాలి. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి? అదే ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. దేంతో స్టార్ట్ చేయాలి? ఇందులో సబ్స్టిట్యూయెంట్ ఏమన్నా ఉందా? లేదు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం?
రూట్ వర్డ్తో స్టార్ట్ చేయాలి. ప్రోప్. ఓకేనా? ప్రోప్. తర్వాత ఏమి రావాలి? ఏన్. ఈ రిమూవ్ చేసేయాలి. సో ఎమీన్. సో ఏ ఎమీన్ మరి ఎక్కడుంది? అది ఇక్కడైనా ఉండొచ్చు కదా. ప్రోపాన్ 1 ఎమీన్. ప్రోపాన్ 1 ఎమీన్ లేదా 1 ప్రొపనమైన్ అలా కూడా ఇస్తుంటాడు ఒక చోట. ఇబ్బంది, నంబర్ ముందు ఇచ్చిన తర్వాత ఇచ్చిన ఏం కాదన్నాను కదా. సో ప్రొపనమైన్. సపోజ్ ఇలా ఉందిరా, CH3 CH2 NH CH3 అని ఉంది. ఇప్పుడు దీనికి ఎలా ఇస్తారు? వాట్ ఈస్ దిస్ ఎమీన్? ఏ ఎమీన్ అమ్మా? నైట్రోజన్ పక్కన ఒక హైడ్రోజన్ ఉందా, 2 ఉన్నాయా, అసలు లేవా చూసుకోండి. సెకండరీ ఎమీన్. ఒక హైడ్రోజన్ నైట్రోజన్కి అటాచ్ అయ్యింది అంటే సెకండరీ. 2 హైడ్రోజన్స్ ప్రైమరీ, నో హైడ్రోజన్స్ టెర్షరీ. ఇప్పుడు ఇది సెకండరీ ఎమీన్ అన్నారు. నైట్రోజన్కి CH3 అటాచ్ అయింది, నైట్రోజన్కి C2H5 గ్రూప్ అటాచ్ అయింది. రెండే ఉన్నప్పుడు లార్జర్ ఆల్కైల్ గ్రూప్ మీరు పేరెంట్గా తీసుకోండి, స్మాలర్ ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్గా తీసుకోండి. సో ఇప్పుడు దీన్ని ఏమి ఎలా ఇస్తారు? N-methyl, N-methyl. నెక్స్ట్ ఇథనమైన్. ఈథ్, ఏన్, ఈ ఒమిట్ చేసేయండి. ఎమీన్. 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి నేను నంబరింగ్ ఇవ్వలేదు. ఎలా అయినా ఫస్ట్ కార్బనే అవుతుంది 2 ఉన్నప్పుడు. మోర్ దాన్ 2 ఉన్నప్పుడు మనం ఇండికేట్ చేయాలి ఏ కార్బన్కి అటాచ్ అయ్యిందో. ఓకేనా? ఇది సెకండరీ ఎమీన్కి అలా ఇస్తాం. 2 సేమ్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఇటుపక్క కూడా C2H5 ఉంది, అప్పుడు ఏమంటారు? N-ethyl ఇథనమైన్ అంటారు. N-ethyl ఇథనమైన్. అంతేగాని N, డైఈథైల్ ఎమీన్ అనకూడదు. అది కరెక్ట్ ఐయుపాక్ నేమ్ కాదు. 1 must be parent and remaining are substituents. నోట్ చేసేయండి రా. ఈ ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫై చేసి చెప్పాలి నాకు. ముందుగా మీరు చేయాల్సింది ఫంక్షనల్ గ్రూప్ ఐడెంటిఫై చేయగలిగామా లేదా. ఆ ఫంక్షనల్ గ్రూప్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు మీరు నేమింగ్ ఇవ్వగలరు. ఇది ఏ ఫంక్షనల్ గ్రూప్ రా? ఎస్టర్. వెరీ గుడ్. ఎస్టర్. RCOO. ఇది చూడగానే కీటో అనుకోకూడదు. అటు ఇటు ఏమి అటాచ్ అయ్యి ఉన్నాయి? అటు ఇటు 2 కార్బన్స్ ఉంటే అప్పుడు కీటో. కానీ ఇక్కడ ఆక్సిజన్ చూసారా? COO. లేదా దీన్ని ఒక్కోసారి ఎలా ఇచ్చేస్తూ ఉంటాడు? CH3 CH2 COO CH3 అంటాడు. నేను ఓపెన్ చేసి రాశాను స్ట్రక్చర్. ఇలా ఎస్టర్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ చేయాల్సింది ఆక్సిజన్కి ఏ ఆల్కైల్ గ్రూప్ లేదా ఎరైల్ గ్రూప్ ఉందో దాన్ని సబ్స్టిట్యూయెంట్గా తీసుకుంటారా. ఆక్సిజన్కి అటాచ్ అయ్యి ఉన్నది. సో ఏమి అటాచ్ అయ్యింది ఇక్కడ? మిథైల్. దాని మిథైల్. ఏ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ చెప్పండి. మిథైల్. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేయండి. ఇప్పుడు రిమైనింగ్ ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయో చూడండి ఎస్టర్ నేమింగ్ ఇచ్చేటప్పుడు. సో 1, 2, 3 కార్బన్స్ ఉన్నాయి. సో రూట్ వర్డ్ ఏమవుతుంది? ప్రోప్. ప్రోప్. సో తర్వాత దీని ప్రైమరీ సఫిక్స్ ఏంటి? ఏన్. ఈ ఒమిట్ చేసేయండి. O8. మిథైల్ ప్రొపనోయేట్. దాని ఐయుపాక్ నేమ్. సపోజ్ ఇలా ఉంది. CH3 CH2 CH2 COO CH2 CH3. ఇప్పుడు దీన్ని ఏమి ఎవరు చెప్తారు?
వెరీ గుడ్. సో ఇక్కడ ఏదన్నా సరే ఆక్సిజన్ కి అటాచ్ అయింది ఏదో చూసుకోండి మీరు. సో ఈథైల్. నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4. సో రూట్ వర్డ్ బ్యూట్ అవుతుంది. అప్పుడు ఏను ప్రైమరీ సఫిక్స్ బ్యూటనైట్. సపోజ్ ఇలా ఉంది CH3 CHCl CH3 ఓకేనా, CO O C2H5. ఫర్దర్గా సబ్స్టిట్యూట్ అయ్యింది. మళ్ళీ ఎప్పుడైనా ఫస్ట్ దీనికే ఇవ్వాలి సబ్స్టిట్యూయెంట్ ఈథైల్. నెక్స్ట్ ఇప్పుడు నంబరింగ్ ఎటు నుంచి ఇస్తారు? 1 2 3 4. ఓకేనా, ఫస్ట్ చూడండి ఎలా ఇస్తాను నేను. ఈథైల్, వెరీ గుడ్. 3 chloro 2 methyl. ఇప్పుడు చెప్పండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? సో బ్యూట్ ఏన్ O8 ఈ ఒమిట్ చేసాం, బ్యూటనైట్. ఓకేనా, ఎస్టర్ అలా ఇవ్వాలి. అవి ఎమీన్స్ అనమాట. సో మీకు ఎక్కువ వచ్చేవి ఇవి కూడా తక్కువే ఇస్తుంటాడు, అయినా ఎందుకైనా మంచిది చూద్దాం అవి కూడా. ఇది చూడండి రా, CH3 CH2 CO NH2. ఏ ఫంక్షనల్ గ్రూప్? కీటోన్ అనొద్దన్నా నేను. అటు C డబుల్ బాండ్ చూడగానే లెఫ్ట్ రైట్ కూడా కార్బన్స్ ఉంటే అప్పుడు మాత్రమే కీటోన్ అవుతుంది. C డబుల్ బాండ్ ఉన్నంత మాత్రాన ప్రతిదీ కీటోన్ అవ్వదు. ఎమైడ్ ఓకేనా. ఎమైడ్ని ఫంక్షనల్ గ్రూప్ నేమ్ ఎమైడ్ అనే కదా అంటాం, సఫిక్స్ నేమ్. తర్వాత ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయో చూడండి. సో 1 2 3. సో రూట్ వర్డ్ ఏమవుతుంది? ప్రోప్. ఏన్ ఈ ఒమిట్ చేసేయండి, ఎమైడ్, ప్రొపనమైడ్ అంటాం దీన్ని. మరి అది బాగానే ఉంది, సింపుల్ కాబట్టి. నెక్స్ట్ ఇది చూడండి, CH3 CH2 CO NH CH3 అని ఉంది. ఇది ప్రైమరీ ఎమైడ్ అంటాం దీన్ని. ఇది సెకండరీ ఎమైడ్ అంటాం, సెకండరీ ఎమైడ్. ఇప్పుడు దీనికి నేమ్ ఎలా ఇస్తామంటే, ఈ నైట్రోజన్కి అటాచ్ అయ్యి ఉన్న సబ్స్టిట్యూయెంట్ ఏమన్నా ఉంటే చూడండి, దాన్ని నేమ్ ఇవ్వండి. N-methyl. N-methyl ఇందులో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? సో ప్రొపనమైడ్. N-methyl ప్రొపనమైడ్. ఓకేనా. సపోజ్ ఇలా ఉంది, CH3 CH2 CO N CH3 C2H5. ఇప్పుడు దీన్ని ఏం చెప్పండి? N-methyl బ్యూటనమైడ్. సో ఇక్కడ రెండు డిఫరెంట్ ఉన్నప్పుడు సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇస్తాం. సపోజ్ రెండు CH3లు ఉన్నాయి, N, డైమీథైల్ అంటాం. లేదా రెండు ఈథైల్ ఉన్నాయి, N, డైఈథైల్ బ్యూటనమైడ్ అంటాం. సో ఇప్పుడు రెండు డిఫరెంట్ ఇచ్చాను నేను. N-ethyl N-methyl బ్యూటనమైడ్. బ్యూట్ ఏను ఈ తీసేయాలి, ఎమైడ్. అవి ఎమైడ్స్కి.
ఇప్పుడు నేను మీకు స్ట్రక్చర్ ఇస్తాను, దాని నేమ్ రాయండి. ఎన్-ఈథైల్ ఎన్-ఫీనైల్ బ్యూటనమైడ్ రాయాలి మీరు. ఎన్-ఈథైల్ ఎన్-ఫీనైల్ బ్యూటనమైడ్. ఓకేనా? ఇవి నేను అరేంజ్ చేసుకోవచ్చుగా. ఇవి అయిపోయినాయా? ఎస్టర్స్ రాసారా? నోట్ చేసుకోండి. ఏమన్నాను? ఎన్-ఈథైల్ ఎన్-ఫీనైల్ బ్యూటనమైడ్. ఎన్ అనగానే నైట్రోజన్కి అటాచ్ అయి ఉన్నాయని అర్థం చేసుకోవాలి మీరు. ఎన్-ఈథైల్ ఎన్-ఫీనైల్ బ్యూటనమైడ్. ఇప్పుడు ఫీనైల్ అంటే ఏం రాయాలరా? C6H5. బెంజీన్లో నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేయండి, అదే ఫీనైల్. C6H5 గ్రూప్ని ఫీనైల్ అని పిలుస్తాం. నైట్రోజన్కి ఒకటి C2H5, ఇంకొకటి C6H5. తర్వాత బ్యూటనమైడ్ అంటే ఎలా ఉంటుంది? 4 కార్బన్స్ ఉండాలి. ఇలా సేమ్ ఇక్కడ C2H5, ఇంకో ప్లేస్లో ఏమొస్తుంది? C6H5. అందరికి ఓకే కదా? నేను మళ్ళీ రాయాలా బోర్డు మీద? అవి అమైడ్స్ అంటాం. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అమైడ్స్. ఎమీన్స్ తెలిసింది, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమీన్స్. ఎస్టర్ ఇవ్వగలరు. ఓకేనా? సపోజ్ దీన్ని చూడండి రా, మీకు అన్ని కాంప్లికేటెడ్ కూడా చెప్పేస్తున్నాను. అంటే మనకి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఇంత స్టాండర్డ్ కూడా అవసరం లేదు, అయినా ఎందుకైనా మంచిది మిమ్మల్ని. COCl. ఇప్పుడు COOH COCl యాసిడ్ క్లోరైడే కదా. ఓకేనరా? మామూలుగా అయితే ఇది ఫంక్షనల్ గ్రూప్గా ఉంటే OL హ్యాలైడ్ అంటాం, OL క్లోరైడ్ Cl ఉంటే. కానీ దీంతో పోలిస్తే దీని ప్రియారిటీ తక్కువ, అవునా కదా? మీకు ప్రియారిటీ ఆర్డర్ ఇచ్చాను కదరా, గుర్తుంది కదా టేబుల్? అప్పుడు ఇది ఏమవుతుంది? సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. సో దీనికి ఎక్కడుంది ఇది? 2, 3. ఓకేనా? అప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్గా ఉన్నప్పుడు నేను ఏమని చెప్పాను? దాని ప్రిఫిక్స్ నేము హాలో కార్బనిల్ అన్నాను. హాలో కార్బనిల్ ప్రిఫిక్స్ నేము. అప్పుడు దీన్ని క్లోరో కార్బనిల్ అంటాం. సో ఎక్కడుంది అది? 3rd కార్బన్కి 3 క్లోరో కార్బనిల్. కార్బనిల్ బెంజోయిక్ యాసిడ్ లేదా బెంజిన్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఈజీ మనం బెంజోయిక్ యాసిడ్ అనొచ్చు. బెంజోయిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్ నేమ్ ఇన్ IUPAC సిస్టమ్. ఓకేనా? అది సబ్స్టిట్యూయెంట్గా ఉన్నప్పుడు. సపోజ్ అదే ఫంక్షనల్ గ్రూప్గా ఉందనుకోండి, CH2 COCl అన్నాం. ఇప్పుడు దీన్ని ఏమి ఎలా వేస్తారు? CO చూడగానే కీటోన్ అనుకోకూడదు కదా, పక్కన ఏముందో కూడా చూసుకోవాలి, లెఫ్ట్ రైట్. ఓకేనా? 1 2 3 4. రూట్ వర్డ్ ఏంటి? బ్యూట్. ఓకేనా? ఇది సబ్స్టిట్యూయెంట్గా తీసుకోకూడదు. సో యాసిడ్ హ్యాలైడ్ ఏమంటాం? OL హ్యాలైడ్ అని పిలుస్తాం. OYL హ్యాలైడ్. అప్పుడు ఏమనాలి? బ్యూట్. ఏన్ ఈ ఒమిట్ చేసేయండి. సో బ్యూటానోయిల్ క్లోరైడ్. ఇన్ జనరల్ హ్యాలైడ్ అంటాం. ఇక్కడ ఏ హాలోజన్ ఉంటే దాన్ని బట్టి మనం క్లోరైడా, బ్రోమైడా, ఫ్లోరైడా అని పిలుస్తాం. బ్యూటానోయిల్ క్లోరైడ్. ఓకేనా? ఇక్కడతో నామినిక్లేచర్ మరి క్లోజ్ చేద్దామా ఈరోజుతో?
మీరు చెయ్యండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఎక్కడన్నా ఒకటి అలా ఏమన్నా మిస్ అయితే అవి మీరు చూడండి. మీరు చూసిన తర్వాత డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి నాకు. అందరికీ క్లియర్ పిక్చర్ వచ్చిందా లేదా నామినిక్లేచర్ అది కావాలి నాకు. కాన్ఫిడెన్స్ వచ్చిందా నామినిక్లేచర్ మీద? ఏరా ఫస్ట్ మీరు ఫాలో అవ్వాల్సింది ఆర్డర్, నేమింగ్ ఆర్డర్. మీరు కంప్లీట్గా అసలు ఎక్కడ మిస్ చేయకుండా ఫాలో అయితే అసలు మీకు నామినిక్లేచర్ డౌటే రాదు. ఫస్ట్ రావాల్సింది సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూయెంట్. నెక్స్ట్ సబ్స్టిట్యూయెంట్ తర్వాత సైక్లో ఉంటే ఇవ్వండి, లేదంటే వదిలేసేయండి. నెక్స్ట్ రూట్ వర్డ్, నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ అంటాం, ఏను ఈను ఐను, లాస్ట్లో ఫంక్షనల్ గ్రూప్ సఫిక్స్. అయితే ప్రతి మాలిక్యూల్లో కంపల్సరీ ఉండేవి ఏంట్రా? 2 కంపల్సరీ, ఏ మాలిక్యూల్ అయినా రూట్ వర్డ్ ప్రైమరీ సఫిక్స్. రిమైనింగ్ 3 దే మే బి ప్రెసెంట్ ఆర్ మే నాట్ బి ప్రెసెంట్. 1 మే బి ప్రెసెంట్, అదర్ 2 మే బి అబ్సెంట్. సో సబ్స్టిట్యూయెంట్ ఉండి ఫంక్షనల్ గ్రూప్ లేకపోవచ్చు. ఏరా రింగ్ అయ్యి ఉండి ఫంక్షనల్ గ్రూప్ లేకపోవచ్చు. రింగ్ అయ్యి ఉండి సబ్స్టిట్యూయెంట్ ఫంక్షనల్ గ్రూప్ కూడా లేకపోవచ్చు. కానీ రూట్ వర్డ్ ప్రైమరీ సఫిక్స్ ప్రతి కాంపౌండ్లోనూ ఉంటుంది. ఓకే, రేపు ఐసోమెరిజం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ అసలైన టాపిక్ అనమాట. నామినిక్లేచర్ ఎలా అయితే ఇంపార్టెంటో అలాగే ఐసోమెరిజం కూడా అంతే ఇంపార్టెంట్. అది కూడా కాన్ఫిడెంట్గా మీరు ఉండగలగాలి అది అయిన తర్వాత.